అంటే లైట్ వెలుగుతుంటే అందరూ ఏం చూస్తారు? అలాగే నిన్ను కూడా ఒక బుద్ధి కలిగిన కాంతి వ్యక్తిగా, ఎప్పుడైతే బుద్ధిమంతులుగా మారుతావో ఒక వెలుగుగా దేవుడిని చేయబోతున్నాడు. లైట్ ని ఎలాగైతే చూస్తామో, నక్షత్రాన్ని ఎట్లాగైతే చూస్తామో, మనల్ని కూడా ప్రజలు చూసేలాగా మార్చబోతున్నాడు దేవుడు. పాటలు పాడినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, పరీక్ష చేస్తున్నప్పుడు, దేవుడి కోసం నిలబడుతున్నప్పుడు నువ్వు ఒక ఆశీర్వాదం అంతా 2 రోజులు ఆగేశారు అయ్యగారు. నువ్వు వచ్చి ఏం చేస్తావు అయ్యగారు? నేను అల్లలేదు ఏం లేదు. ఒకసారి చేతిలో పడి లేదా అయ్యగారు వచ్చి నూతన శక్తి వచ్చింది అని వర్షం. ఏమంతులు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. మనం ప్రకాశించిన వారంగా ఉన్నాం. ఆమేన్, ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకుని దేవుడు ప్రకాశింపజేశాడు. కృష్ణుడు నిన్ను ప్రకాశింపజేశాడు. నీ మీద వెలుగుంది, అది గ్రహించుకొని అనేకులకు దీవెనగా మారాలి. ఆ నక్షత్రాన్ని ఎలాగైతే మనం చూస్తామో అలాగే ప్రజలందరూ నిన్ను చూసి ఆయన చూసా మనదాకా సిగరెట్ వచ్చి పెట్టుకుని అని దేవుడు బైబిల్ పట్టుకుని మందిరానికి పోతున్నాడు. మనదాకా తాగుశాలలో కనపడ్డాడు, మందిరానికి వెళ్తున్నాడు. మనదాకా పాపశాలలో కనపడిన వ్యక్తి మందిరానికి వెళ్తున్నాడు. మనదాకా రోడ్డు కూర్చొని పిచ్చోళ్ళకి తిరిగినాడు, మందిరానికి వెళ్తున్నాడు. వీడు ఎప్పుడు మారిపోయాడా బుద్ధిమంతుడు? ఎప్పుడు మారాడా? నువ్వు నేను చేసిన ప్రార్థన అనేకులు కదిలించింది, నీ కుటుంబాన్ని కదిలించింది, ఇప్పుడు నిన్ను కదిలించింది. మనం అందరం చెప్పండి, దేవుడి వాక్యం ఉన్నాం కాబట్టి ఎలా మారిపోయాం? మారలేదు. ఇంకా కొంతమంది ఇంకా మారలేదే కాదు. ఇంక ఎన్ని గొడవలు పెట్టాలమ్మా నీ కోసం? చెప్పండి, ఎన్ని గొడవలు పెట్టాలి? ఏమంతరం అయిపోవాలి మనం? దేవుని వాక్యం వినేవాళ్ళు చెప్పండి ఏమంటారట? బుద్ధిమంతులు. ఎలా ఉన్నారు వాళ్ళు? ఆకాశ మండలంలో జ్యోతులను పోయిన వారే ప్రకాశంగా మనం కనపడదు గాక. ఆమేన్. నక్షత్రానికి ప్రజలు ఎలాగైతే చూస్తారో అలాగే మనము కూడా అనేకులు ప్రభు వైపు తిప్పుతాము గాక. ఆ నక్షత్రం ఏం చేసింది? ఏ నక్షత్రం? జ్ఞానులకి ఏం చూపించింది? నక్షత్రం దారి చూపించిందండి. అలాగే మనం కూడా ప్రజలు ఏం చూపించాలి? దారి చూపించాలి. ప్రభు వైపు తిప్పాలి. మేము కాదు, మేము మార్పు చెందామంటే, మేము సరి చేసుకున్నామంటే, మేము రక్షించబడ్డామంటే, మా జీవితంలో చెడ్డ వదిలేసామంటే ఈ బైబిల్ బట్టి